ఓకే. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఏంటంటే లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. సేమ్ థింగే. సో దాని ప్రీవియస్ వీడియోకి ఎక్స్టెన్షన్. ఓకే, దీని యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్ ఏంటంటే, సో లెట్స్ టాక్ అబౌట్ బిజినెస్ రిక్వైర్మెంట్ ఫస్ట్. సో మనం ఈ వీడియోలో ఏంటి ప్రాసెస్ కాల్ అండ్ ద లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అనేది మాట్లాడుకుందాం. ఇది లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్, ఇది లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. సో వాట్ ఈస్ ద ప్రాసెస్ కాల్? ప్రాసెస్ కాల్ ఎందుకు యూజ్ చేస్తాము? ఇది వి నీడ్ టు కమ్యూనికేట్ ద కాల్ ద లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ కమ్యూనికేట్ చేయడానికి, కాల్ చేయడానికి యూజ్ చేస్తాము. సో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో బేసిక్ థింగ్ చెప్పాను. ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ దట్. ఓకే, ఇక్కడ నా బిజినెస్ రిక్వైర్మెంట్ ఏంటంటే, నాకు సోర్స్ నుంచి ఎంప్లాయ్ ఐడి ట్రిగ్గర్ చేస్తాడు. ఓకే, సప్లయర్ ఐడిని, ఈ సప్లయర్ ఐడిని ట్రిగ్గర్ చేసుకొని డేటా అనేది ఈ ఓ డేటా నుంచి ఆ సప్లయర్ యొక్క ఐడి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. ఓకే, కంప్లీట్ డీటెయిల్స్ వస్తే దాన్ని నేను ప్రాసెస్ చేస్తాను, అవన్నీ రిసీవర్ పంపిస్తాను. ఎట్ ద సేమ్ టైం ఎర్రర్ వస్తే ఎర్రర్ రైజ్ చేస్తాను, ఎర్రర్ వస్తే ఎర్రర్ రైజ్ చేస్తాను. ఇప్పుడు సేమ్ థింగ్ ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్ని కూడా నేను ప్రాసెస్ కాల్లో ఇంప్లిమెంట్ చేశాను. అంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కొద్దిగా డిఫరెంట్గా నేను దాన్ని కూడా, మీరు ఆల్రెడీ ఒకటి ఉంది, ఇంకొకటి నేను దాన్ని ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్తో ఇంప్లిమెంట్ చేశాను. సో దీన్ని కూడా కొద్దిగా డిఫరెంట్గా ఇంప్లిమెంట్ చేశాను. ఎలాగంటే, ఓకేనా, యాక్చువల్లీ ఇక్కడ ఏంటి, ఎర్రర్ కావాలనుకుంటేనే, ఓకేనా, మనకి సో ఇక్కడ ఎర్రర్ వచ్చిందా లేదంటే ఎర్రర్ వస్తేనే, ఏదైనా ఎర్రర్ వచ్చింది, ఓకేనా, ఈ మెయిన్ ఐఫ్లోలో ఈ ఎర్రర్ వచ్చిన ఐఫ్లోని మనం కావాలనుకుంటేనే రిసీవర్ పంపిస్తాం. అరే నాకు అవసరం లేదురా బాబు, ఎందుకు ప్రతిసారి ఈ నెట్ స్టాప్ ఇట్ అనుకుంటే, మనం ఈ ఎక్సెప్షన్ సప్లైని డిలీట్ చేయడం అనేది పెద్ద తలనొప్పి. ఎందుకంటే మళ్ళీ సేవ్ వెర్షన్ అవన్నీ చేయాలి, అవునా కాదు? ఇప్పుడు ఆల్రెడీ ఎర్రర్ కాన్ఫిగరేషన్ నువ్వు చేసావు, ఓకేనా, చేశాక నువ్వు మొత్తం ఈ ఐఫ్లో మళ్ళీ చేంజ్ చేయాలనుకుంటే ఈ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ డిలీట్ చేయాలి, ఈ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ డిలీట్ చేయాలి. సో అలా కాకుండా నేను కండిషన్ అనేది డిఫైన్ చేశాను, ఓకేనా, కంటైనర్ మోడిఫైయర్. ఆ కండిషన్లో నేను ఎక్స్ కావాలనుకున్నప్పుడు పెట్టుకుంటాను, లైక్ ఎక్స్ వై అని. ఎక్స్ అంటే కావాలి, వై అంటే నువ్వు అనేది నాకు ఎలా కావాలంటే అలా పెట్టుకున్నాను, ఓకేనా. సో నేను ఎక్స్ అని వై పెట్టాను. సో ఈ విధంగా నేను ఎర్రర్ హ్యాండ్లింగ్ని కండిషన్ బేస్ చేసుకుని నేను ఇంప్లిమెంట్ చేశాను, ఓకేనా. మీకు అర్థమైందా లేదా? ఇంకోటి అంటే, సో ఎర్రర్ వస్తే మెయిల్ వెళ్తుంది ఎవరికైనా, కామన్ థింగ్, దాన్ని ఎక్సెప్షన్ సపోజ్ పెట్టాలి. ఇక్కడ మనం మాట్లాడుకున్నది ఏంటంటే, మనకి ఎర్రర్ కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు, లేదనుకుంటే ఎర్రర్ హ్యాండ్లింగ్ని స్టాప్ చేయొచ్చు, ఓకేనా. ఎర్రర్ హ్యాండ్లింగ్ స్టాప్ చేస్తాను నాకు అవసరం లేదు అని. సో దానికోసం నేను కండిషన్ బేస్డ్ నేను ఒక లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో ఇంప్లిమెంట్ చేశాను. సో దాన్ని మనం మాట్లాడుకుందాం. దాన్ని ఎక్కడ కూడా దీన్ని డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేయొచ్చు, బట్ అది లెందీలా కనిపిస్తుందని లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో ఇంప్లిమెంట్ చేశాను. ఓకేనా, మీకు అర్థమైంది కదా? నీకు కావాలనుకుంటే ఎర్రర్ వెళ్తుంది, లేదనుకుంటే వద్దు. ఓకే, సో లెట్స్ టాక్ వన్ బై వన్. చూడండి, సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, పవర్ పోయింది. సో దాన్ని కంటిన్యూషన్ ఇది. ఓకే, రిక్వైర్మెంట్ అర్థమైంది కదా? మనకి ఎర్రర్ కావాలనుకుంటేనే ఇది, లేదంటే వద్దు. సో లెట్స్ ఓకే, చూడండి, నేను కంటెంట్ మోడిఫైర్ డిఫైన్ చేశాను. నా కంటెంట్ మోడిఫైర్లో ఏం పెట్టుకున్నాను, ఎక్స్ఎంఎల్ వస్తుంది అన్నాను కదా, నాకు ఎంప్లాయ్ ఐడిని ట్రిగ్గర్ చేశాను. చూడండి, ఎర్రర్ వస్తే ఎక్స్ అని పెట్టాను. నాకు నచ్చిన వాల్యూ పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఎక్స్ అనే పెట్టాను. ఇక్కడ మీకు నచ్చిన మెయిల్ ఆర్ ఏదైనా పెట్టుకోవచ్చు, ఎక్స్ అని పెట్టాను, ఓకేనా. సో చూడండి, ఈ ప్రాసెస్ కాల్ ఉపయోగించి నేను దీన్ని, ఇక్కడ చూడండి ఎర్రర్ ఉంది కదా, ప్రాసెస్ కాల్, నేను దీన్ని ఏం ఉందండి, ప్రాసెస్ కాలే ఉంచాను. నేను కాల్ చేసుకుంటాను దీన్ని. ఇది ఎర్రర్ హ్యాండ్లింగ్ కాల్ చేస్తుంది కాబట్టి ఎర్రర్ హ్యాండ్లింగ్ పోయింది, చూసారా, ఇక్కడ క్రాస్ మార్క్ పోయింది. ఓకే, ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ ఆఫ్ ద ప్రాసెస్ కాల్. సో నేను ఏమంటాను, అరే బాబు నాకు ఎర్రర్ వస్తే కావాలి అన్నాను, ఓకేనా. చూడండి, ఇక్కడ ఎక్సెప్షన్ డాట్ మెసేజ్ పెట్టాను. ఇదేంటి, ఎస్ఏపి హ్యావ్ ప్రొవైడ్ ద స్టాండర్డ్ రన్ టైమ్ ఎక్స్ప్రెషన్. ఇది డిఫైన్ చేస్తే నీ యొక్క ఐఫ్లోలో ఎలాంటి ఎర్రర్ వచ్చినా, ఓకేనా, ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎర్రర్, దిస్ విల్ బి క్యాప్చర్డ్ ఆటోమేటికల్లీ. ఇక్కడ నుంచి స్టార్ట్ టు ఎండ్ లోపు ఎలాంటి ఎర్రర్ వచ్చినా ఈ ఎక్సెప్షన్ డాట్ మెసేజ్ అనేది కంప్లీట్గా క్యాప్చర్ చేసేస్తుంది. ఇలాంటివి మూడు ఉంటాయి, ఎక్సెప్షన్ డాట్ మెసేజ్, ఎక్సెప్షన్ డాట్ ట్రాక్టర్స్, మరి అడ్వాన్స్డ్ ఎర్రర్ డాట్ మెసేజ్, ఓకేనా. సో ఇది క్యాప్చర్ చేస్తుంది, ఇది నేను డిఫైన్ చేశాను. ఇది ఏం చేస్తుంది, ఏ ఎర్రర్ వచ్చినా క్యాప్చర్ చేస్తుంది. లెట్స్ ఇంతవరకు ఓకే, ఫైన్. సో నెక్స్ట్ ఏంటి, నేను ఏమంటాను, బాబు ఇది ఇక్కడ ఇప్పుడు మన మెసేజ్ కంట్రోల్ చేస్తాను, ఓకేనా. దీనికోసం నేను ఏం చేశాను, రోటర్లో నేను ఏదైతే పెట్టానో కండిషన్ అనేది డిఫైన్ చేశాను. ఓకే, ఇందాక పవర్ పోయింది. ఓకే,
చూడండి, మెయిల్ అంటే నాకు ఈమెయిల్ వెళ్ళాలి కావాలనుకున్నప్పుడు, అవసరం లేదు అన్నప్పుడు స్టాప్ చేస్తాను. అందుకోసం నేను ఆల్రెడీ వీ హ్యావ్ టు డిఫైన్ ద సమ్ కండిషన్, ఓకేనా, నాన్ ఎక్స్ఎంఎల్ కండిషన్, ఓకేనా. అది బయట సోర్స్ నుంచి ఏమో రావట్లేదు కాబట్టి ఎక్స్ఎంఎల్లో నేను హెడర్లో డిఫైన్ చేశాను కాబట్టి హెడర్ డాట్, చూడండి, హెడర్ డాట్ ఐడి ఈక్వల్ టు ఎక్స్. ఈ కండిషన్ బేస్ చేసుకొని నీకు డేటా మెయిల్ వెళ్తుంది, ఓకేనా. సో ఏంటి, ఇక్కడ మెయిల్ వెళ్ళాలి కదా, ఎర్రర్ మెయిల్ అంటే ఏం చేయాలి, నేను ఇక్కడ సెండ్ పెట్టాలి కదా. మెయిల్ అంటే ఇప్పుడు ఫెయిల్ అయిందా, సక్సెస్ ఫెయిల్ అయితే మెయిల్ పంపించాలన్నాను కదా రెస్పెక్టివ్ యూజర్కి. సో నేను మెయిల్ కాన్ఫిగరేషన్ కూడా చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఓకే రిసీవర్ పెడుతున్నా. చూద్దాం, నేను కాపీ చేసేస్తాను మళ్ళా, కాపీ పేస్ట్ కాన్ఫిగరేషన్స్. మీరైనా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు, రియల్ టైంలో అయినా కాపీ పేస్ట్ చేసుకోవడం అలవాటు చేసుకోండి, ఎందుకంటే మరలా టైం వేస్ట్. ఓకే, నేను ఏం చేశాను, పేస్ట్ చేసేస్తాను. చిన్న నేను చేంజెస్ ఏంటంటే ఇది ఎర్రర్ హ్యాండ్లింగ్ మెయిల్ కాబట్టి నేను సబ్జెక్ట్ చేంజ్ చేస్తాను, ఓకేనా. సబ్జెక్ట్ ఏంటి, ప్రాసెస్ కాల్. సో దీన్ని కూడా మనం డైనమిక్గా చేసుకోవచ్చు, ఓకేనా. కానీ మేము నేమ్ ఇస్తాను, నేమ్ ఇవ్వకుండా డైనమిక్గా కూడా చేసుకోవచ్చు ఎర్రర్ హ్యాండ్లింగ్. సో నేను సేవ్ చేశాను. ఓకే, లెట్స్ సేవ్ ఇట్. చూద్దాం, సేవ్ చేశాను. చూడండి, మరొక్కసారి ఐఫ్లో చూడండి, ఐఫ్లో చూడండి. డేటా సోర్స్ ఐడి నుంచి ఐడి ఏదైతే వస్తుందో, సక్సెస్ అయితే మెయిల్ ఆ ఐడి సప్లై డీటెయిల్స్కి మెయిల్ వెళ్తుంది ఎవరైతే రిసీవర్కి. లేదనుకుంటే ఎర్రర్ మెయిల్ వెళ్ళాలి. ఓకే, ఇది సక్సెస్ మెయిల్, ఇది ఎర్రర్ మెయిల్ ఏదైనా ఇష్యూ వస్తే. ఓకే ఇది, ఓకేనా. ఎట్ ద సేమ్ టైము నాకు మన రిక్వైర్మెంట్ అదే కదా, అవసరం లేదు అనుకుంటే మెయిల్ కమ్యూనికేట్ చేయకూడదు. ఓకే, చూద్దాం. సేమే, నేను జస్ట్ ఏమి ట్రిగ్గర్ చేశానో చూద్దాం. ఫస్ట్ థింగ్, నేను ప్రాసెస్ కాల్ని మల్టిపుల్ వేస్, అలాంటివి ఎన్ని ప్రాసెస్ కాల్ అయినా పెట్టుకోవచ్చు. మీకు ఎందుకు చెప్పానంటే రెండు ప్రాసెస్ కాల్ పెట్టొచ్చా పెట్టకూడదని మీకు డౌట్ వస్తుంది. లెట్స్ సి, నేను ట్రిగ్గర్ చేస్తాను. చూడండి, జీరో ఉంది, జీరో పెడతాను. ఓకే, చూద్దాం మెయిల్ వచ్చిందా లేదా. ఇప్పుడు మెయిల్ వచ్చింది, డేటా వచ్చింది, వన్ వచ్చింది. బట్ నేనేమన్నాను, లెట్స్ సి ఫెయిల్ చేస్తాను. నేను చిన్న చేంజ్ చేస్తాను. ఓకే, ఫెయిల్. నేను పోర్ట్ 587, నేను పోర్ట్ అనేది చేశాను, ఓకేనా. చూద్దాం. సో మెయిల్ ఎర్రర్ వచ్చింది, ఇది వచ్చింది కదా, డిలీట్ చేస్తాను, ఏమి ఉంచకంట మళ్ళీ ఎందుకని. ఏమీ లేవు చూడండి ప్రజెంట్ అయితే. బెటర్ టు డిలీట్ ఆల్. ఓకే, సో మళ్ళీ ట్రిగర్ చేస్తాను పోస్ట్ మ్యాన్ నుంచి. సో ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఇక్కడ టూ మేజర్ ఛాలెంజెస్ ఉంటాయి మీకు. ఓకే, ఏమనేది మాట్లాడదాం. ఇంకా ప్రాసెసింగ్లో ఉంది, లేదు ఫెయిల్ అయితే ట్రేస్ పెట్టలేదు నేను. షట్. నేను ఎస్ఏపి సిపిఐ ఎక్స్టెన్షన్ అనేది యాడ్ చేసుకున్నాను కాబట్టి నేను ట్రేస్ డైరెక్ట్ ఇక్కడే పెట్టేస్తున్నా. ట్రేస్ యాక్టివేట్ అయిందో లేదో చూద్దాం. సో నాకు తెలిసి ఫెయిల్, ఫెయిల్ రాదు, ఏమొస్తుందో చూద్దాం. కంప్లీట్ వచ్చింది. ఓకే, లోపలికి వెళ్ళి చూద్దాం, మనం ట్రేస్ పెట్టలేదు. అంటే మెయిల్ ఏమొచ్చిందో చూద్దాం.
ఓకే, మెయిల్ ఎందుకు రావాలి, మెయిల్ కూడా రావాలి. మరొకసారి ట్రిగ్గర్ చేద్దాం, ఎందుకంటే ట్రేస్ పెట్టలేదు. చూడండి ఇక్కడ చూడండి, ఎర్రర్ ఏమొచ్చింది, 200 వచ్చింది, బట్ కుడ్ నాట్ కనెక్ట్ టు ద హోస్ట్. అంటే ఏం రావాలి, ఫెయిల్ రావాలి, బట్ 200 ఎందుకు వచ్చింది. నైఫ్లో కూడా చూడండి, నైఫ్లో కూడా కంప్లీట్ వచ్చింది. సో లెట్స్ సి, మనం ట్రేస్ పెట్టలే కాబట్టి చూద్దాం, ట్రేస్ పెట్టాను ఈసారి, ట్రిగ్గర్ చేస్తాను మళ్ళీ. అంటే రెస్పాన్స్ రాలే, ఫెయిల్ అయిపోయింది, బట్ నాకు ఎర్రర్ రాలేదు. ఎందుకు రాలేదు, కంప్లీటెడ్ అని వచ్చింది, 200 ఎందుకు వచ్చింది, అది మీకు తెలియాల్సింది. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, బట్ ఇంటర్ఫేస్ అనేది ఫెయిల్ అయింది, ఎందుకు, వుడ్ నాట్ కనెక్ట్ ద హోస్ట్ పోర్ట్. ఓకే, ఎందుకు, 578 పోర్ట్, మనం 588 పెట్టాం, అవునా కదా. ఆటోమేటిక్గా రెస్పాన్స్ అనేది మెయిల్ రావాలి. మెయిల్ కూడా రావాలి, మెయిల్ రావాలి, బట్ చూద్దాం మెయిల్ ఎందుకు రాలేదు అనేది, నాకు కూడా తప్పే కాన్ఫిగర్ చేసాం. చూద్దాం, ప్రాసెసింగ్లో ఉంది. నేను అక్కడైతే తప్పించుంటాను, లెట్స్. మేబీ రూటర్ లెవెల్లో కండిషన్ తప్పించాను నేను. చూడండి, సో నాకు మెయిల్ ఇది ఫెయిల్ అయింది, చూడండి ఎందుకు, లోడ్ అవ్వాలి. ఇక్కడ మెయిల్ ఎందుకు ఫెయిల్ అయింది, హోస్ట్ అనేది తప్పు ఉంది. ఓకే, నాకు కెనాట్ కనెక్ట్ టు ద హోస్ట్. ఓకే, బట్ నాకు మెయిల్ రావాలి, మెయిల్ కూడా రాలేదు, ఇది తెలిపింది. ఓకేనా, సో మెయిల్ ఎందుకు రాలేదో చూద్దాం ముందు. ఓకే, మెయిల్ కాన్ఫిగరేషన్ తప్పించాము అనేది నా డౌట్, బట్ పోనీ అది వదిలేయండి. సో ఐఫ్లో అనేది సక్సెస్ ఎక్కడ చూడండి, ఫస్ట్ మీకు లోపలికి వెళ్తే ఏమవుతుంది, కనిపి ఫెయిల్ అయిపోయిందని మీకు అర్థమైంది, ట్రేస్లో పెట్టాను. ఓకేనా, ట్రేస్లో పెట్టగానే మీకు అర్థమైంది, ఓపెన్ ఇంటర్నల్గా చూస్తేనే మీకు అర్థమైంది, ఓకే నా ఐఫ్లో ఫెయిల్ అయింది డ్యూ టు మెయిల్ వల్ల. సో దిస్ ఇస్ ద నాట్ ఎ కరెక్ట్. ఓకేనా, ఎప్పుడైనా మీరు ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎండ్ అని ఉందంటే, నీకు అది ఎర్రర్ వచ్చినా అది క్లోజ్ చేసేస్తుంది, ఎండ్ అని చూపించండి. ఓకేనా, సో ఎప్పుడైనా మీరు ఎర్రర్ హ్యాండ్లింగ్ చేసేటప్పుడు ఎండ్ అనేది రిమూవ్ చేసి ఎర్రర్ ఎండ్ పెట్టాలి. ఓకేనా, బై డిఫాల్ట్ ఎండ్తో వస్తుంది, మీరు ఎర్రర్ హ్యాండ్ పెట్టాలి. ఓకే, డిప్లాయ్ చేస్తున్నా, చూద్దాం ఈ ఓకే, నేను ఏదో మెయిల్ కాన్ఫిగరేషన్ తప్పించినట్టున్నాను. డబుల్ కోడ్స్లో ఇవ్వాలా. ఓకే ఓకే, సారీ సారీ, ఇక్కడ ఎర్రర్ అని ఇచ్చాను, కానీ ఇక్కడ ఐడి అని ఇచ్చాను, అందుకే నాకు మెయిల్ వెళ్ళలేదు. ఓకే, మనకు ఏదైతే అక్కడ డిఫైన్ చేసామో దాన్ని కాల్ చేయాలి, నేనేం కాల్ చేస్తాను, ఐడిని కాల్ చేస్తాను. సో అది మిస్టేక్. సో ఫస్ట్ టూ ఇష్యూస్ ఇక్కడ. వన్ అది నేను ఎప్పుడైనా కంటైనర్ మోడిఫైర్లు ఏదైతే మెసేజ్ సోర్స్ టైప్ ఇచ్చానో, ఈ సోర్స్ టైప్ని ఇక్కడ కాల్ చేయాలి, హెడర్ డాట్ సోర్స్ టైప్, సోర్స్ నేమర్ సోర్స్ నేమ్ వాల్యూ. ఓకేనా, దీన్ని కాల్ చేయాలి, బట్ నేను ఐడిని కాల్ చేశాను, సో అందుకు అది. లెట్స్ సి, ఈసారి ఏమవుతుందో చూద్దాం. ఈసారి టూ థింగ్స్ అవ్వాలి, ఒకటి ఇది స్టేటస్ అనేది చేంజ్ అవ్వాలి, కంప్లీట్ అని రాకూడదు, ఫెయిల్ అయితే ఫెయిల్ అని రావాలి. ఇప్పుడు ఫెయిల్ అయితే మెయిల్ వెళ్ళాలి, అంతే కదా. ఇందాక ఫెయిల్ అయినా మెయిల్ రాలేదు, ఎందుకు, నేను తప్పుగా కాన్ఫిగర్ చేశాను. ఓకే, చూద్దాం నేను మళ్ళీ ట్రిగర్. సో ఇలా మిస్టేక్స్ ఫ్రీక్వెంట్గా వస్తుంటేనే మనం ఏం చేస్తాం, ఎర్రర్ అనేది ఎక్కడ తప్పు అయింది అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఎర్రర్ వచ్చాయి కదా అని మీరు ఎప్పుడు దాన్ని పట్టుకొని కూర్చోవాలి. ఓకే, ఎందుకు వచ్చింది, హౌ టు రిజాల్వ్ దట్ ఇష్యూ, గూగుల్ చేయండి, చాట్ జీపీటీని అడగండి, ఏదో ఒకటి అడిగి మీరు రిజాల్వ్ చేసుకోవాలి ఎర్రర్ని. ఓకే, స్టిల్ ప్రాసెసింగ్లో ఉంది. ఈసారి ఏమవుతుందో చూద్దాం.
ఈసారి ఏం రావాలి, స్టేటస్ అనేది కంప్లీటెడ్లోకి వెళ్ళాలి, ఫస్ట్ ఫెయిల్యూర్ అని రావాలి. ఎట్ ద సేమ్ టైం గెటింగ్ మెయిల్ వెళ్ళాలి. ఓకేనా? వచ్చింది. చూడండి, ఫెయిల్ వెళ్ళింది. ఫెయిల్. ఏ ఎర్రర్ వచ్చింది? కెనాట్ కనెక్ట్ టు ద హోస్ట్. మెయిల్ వచ్చిందా లేదా చూద్దాం. ఇక మెయిల్ వచ్చింది. సో ఇందాక నాదే తప్పు. సో చూడండి, సేమ్ ఎర్రర్ వచ్చింది, వుడ్ నాట్ కనెక్ట్ ద హోస్ట్ పోర్ట్. ఓకే. సో నేనేం చేశాను, ఒక ఎర్రర్ వచ్చింది కదా, నేను చిన్న చేంజ్ చేస్తున్నాను. ఓకే. చిన్న చేంజ్ ఏంటంటే ఎక్సెప్ట్ స్టాండర్డ్ అందరికి చెప్పాను కదా, ఎక్సెప్ట్ డాట్ మెసేజ్ పెట్టాను, ఎక్సెప్ట్ డాట్ ఎస్టీఎస్సికి రాసి పెట్టాను. ఓకే. ఫస్ట్ చేంజ్ ఇది అంటే ఇది ఇప్పుడు ఎర్రర్ ఏమొస్తుందో చూడండి, దానికి దీనికి తేడా. ఓకే. అది సింగిల్ లైన్ ఆఫ్ ద వచ్చింది ఎర్రర్. ఇది ఏమొస్తుందో చూద్దాం. మీకు అర్థమైంది అనుకుంటాను క్లియర్గా. ఇక్కడ స్టేటస్ చేంజ్ అయింది. ఇంతకుముందు ఏమొచ్చింది, ఎర్రర్ ఎండ్ పెట్టగానే ఫెయిల్యూర్ అని వచ్చింది. ఇది కూడా ఫెయిల్యూరే, ఈ మూడు కూడా. బట్ స్టేటస్ అనేది కంప్లీటెడ్. ఎందుకు? వీ హ్యావ్ టు చేంజ్ ద ఈవెంట్. ఈవెంట్ విల్ బి ఇఫ్ వీఆర్ గెటింగ్ ద ఎర్రర్, దిట్ విల్ బి స్టాప్, ద ప్రాసెస్ విల్ బి స్టాప్. ఓకేనా? సో లెట్స్ సి, మళ్ళీ ట్రిగర్ చేద్దాం. ఈసారి ఎర్రర్ చూడండి, ఒక్క లైన్లో వచ్చిన ఎర్రర్ ఇప్పుడు ఎన్ని లైన్లు వస్తుందో చూద్దాం. ఓకేనా? సో ఇంటర్వ్యూలో కూడా అడుగుతాడు, వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎర్రర్ మెసేజ్, ఎర్రర్ ఎక్సెప్షన్ డాట్ మెసేజ్, ఎక్సెప్షన్ డాట్ ఎర్రర్ స్ట్రాక్ట్. ఓకేనా? అది మీకు అర్థం అవుద్ది ఇక్కడ మీరు చూస్తే. ప్రాసెస్ ఎంత రేపు రన్ అవుద్ది, ఇది 1 minute రన్ అవుతుంది కదా. ప్రాసెస్ హిట్ రాలన్నట్టుంది. ప్రాసెసింగ్లో ఉంది. 1 minute ఈజీగా పడుతుంది. సో ఫస్ట్ థింగ్ నేను కంప్లీట్గా పెట్టాను. ఓకేనా? ఎర్రర్ చూద్దాం. నెక్స్ట్ ఏంటి, మన రిక్వైర్మెంట్ ప్రకారం సో మెయిల్ రాకూడదు. ఇప్పుడు మెయిల్ వచ్చింది కాబట్టి లెట్స్ సి, ఇది అయ్యాక అది చూద్దాం. ఓకే. ఐ నీడ్ టు స్టాప్ ద కమ్యూనికేషన్. ఓకేనా? వి నీడ్ అలర్ట్ మెకానిజం కానీ లేదా కమ్యూనికేషన్ కానీ, ఎర్రర్ కమ్యూనికేషన్ కానీ స్టాప్ చేద్దాం అనుకుంటున్నాం. సో దాన్ని ఎలా అనేది మనం మాట్లాడుకున్నాం కాబట్టి లెట్స్ సి. చూడండి, ఫెయిల్ అయింది. సో ఎర్రర్ ఏమొచ్చిందో చూద్దాం. చూసారా ఎన్ని లైన్లు ఆఫ్ కోడ్ వచ్చిందో? సింపుల్గా దానికి దీని డిఫరెన్స్ చూడండి. ఇదేంటి, సేమ్ ఎర్రర్ ఒకటే, కుడ్ నాట్ కనెక్ట్ టు ద హోస్ట్, అంతే. టైం అవుతుంది. ఇది ఎంత వచ్చింది, ఎంత వచ్చింది. ఓకే. సో ఇప్పుడు ఎర్రర్ వచ్చింది కాబట్టి నేను ఎర్రర్ కమ్యూనికేషన్ స్టాప్ చేస్తాను. ఎలా చేస్తాను? సింపుల్. దానికోసం మనం ఏమి కష్టపడి ఎంటైర్ ఐఫ్లో డిలీట్ చేయాల్సిన లేదు. ఎక్స్ వచ్చింది, నేను జస్ట్ చేంజ్ చేశాను వై కింద. ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు అదర్ దాన్ దట్. ఓకేనా? అదర్ దాన్ దట్స్ నేను ఏం పెట్టినా నాకు మెయిల్ అనేది రాదు. ఓకేనా? నేను ఏమంటా, నా కాన్స్టెంట్ వాల్యూని పాస్ చేస్తాను. సో డిప్లాయ్ చేశాను, మళ్ళీ ట్రిగర్ చేస్తాను చూడండి. ఇది వర్క్ అయ్యాక ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ద వన్ మోర్ సినారో. నేను మీకు అసైన్మెంట్ నేను చెప్తాను ఎలా చేయాలనేది, నేను అసైన్మెంట్ ఇస్తాను. యూ నీడ్ టు, ఇఫ్ ఇంట్రెస్టెడ్ యూ నీడ్ టు ట్రై ఇట్. ఓకే. మెయిల్ వచ్చిందా? ఇంకా రన్ అవుద్ది, ప్రాసెసింగ్లో ఉంది. 15 seconds అంటే ఇంకా వెయిట్ చేయాల్సింది.
ఫెయిల్ అయింది. బట్ మెయిల్ వచ్చిందా లేదా చూద్దాం. ఫస్ట్ థింగ్ మెయిల్ రాలేదు. ఓకే. సో మెయిల్ ఏంటంటే నేను ఎర్రర్ కమ్యూనికేషన్ స్టాప్ చేశాను, అలర్ట్ నోటిఫికేషన్. ఓకే, నాకు ఎలాంటి అలర్ట్ రాలేదు. ఇక్కడ కూడా చూద్దాం ట్రేస్లో ఉందా లేదా. ట్రేస్లోనే ఉంది లక్కీగా. సో మెయిల్ వెళ్ళిందా లేదా, మీకు డౌట్ రావచ్చు. ఓకే, చూడండి మెయిల్ వెళ్ళలేదు. ఇంతవరకు వెళ్ళి మెయిల్. ఓకేనా, ఎక్కడికి వెళ్ళదు. ఈ ఎర్రర్ కమ్యూనికేషన్ ఎక్కడితో స్టాప్ అయిపోయింది. ఓకే. సో ఇది ఈ విధంగా ప్రాసెసింగ్ కాల్ ఉపయోగించి నేను ఎర్రర్ హ్యాండ్లింగ్ని ఇంప్లిమెంట్ చేశాను. నా రియల్ టైంలో ప్రాజెక్ట్లో కూడా మా ఇంటర్ఫేస్లు అన్నీ ఇలాగే ఉంటాయి. ఓకే. సో మీకు థర్డ్ సినారో మీకు ఇంకొకటి చెప్తాను. ఇది సెకండ్ లెవెల్, ఇది హై లెవెల్. ఓకే. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ నీడ్ టు ట్రై. ఓకే. సో నేను ఏదైతే చేశానో ఈ ఇంటర్ఫేసు ఇక్కడ చూడండి, సేమ్ ఇంటర్ఫేసే. మీరు ఏం చేస్తారు అంటే, సో ఈ ప్రాసెస్ కాల్ తర్వాత ఓకేనా, ఒక మెసేజ్ మ్యాపింగ్ పెట్టండి. ఓకేనా. ఓకేనా, ఇది ట్రై చేయండి. నేను జస్ట్ డయాగ్రామ్ వేసి ఇస్తాను మీకు అంతే. ఈ ప్రాసెస్ కాల్ తర్వాత ఒక మెసేజ్ మ్యాపింగ్ పెట్టండి. మెసేజ్ మ్యాపింగ్ పెట్టి ఆల్రెడీ ఎక్స్ఎస్డి మీకు ఎలా జనరేట్ చేయాలి అనుకుంటే, మెసేజ్ మ్యాపింగ్ వర్క్ అవ్వాలంటే ఎక్స్ఎస్డి అనేది ఇంపార్టెంట్. మీకు ఎక్స్ఎస్డి కావాలనుకుంటే సోర్స్ టార్గెట్ ఒకే ఎక్స్ఎస్డి వాడుకోండి. కానీ ఎక్స్ఎస్డి ఎలా జనరేట్ చేస్తారు అంటే, ఇక్కడ క్లిక్ చేశాను కదా ఓ డేటాకి. సో ఇలా వచ్చాక ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు హౌ టు జనరేట్ ఎక్స్ఎస్డి అంటే, ఇవ్వండి ఇక్కడ ఇది క్లిక్ చేసుకోండి. జనరేట్ ఎక్స్ఎంఎల్ స్కీమ్ అంటే ఒక ఎక్స్ఎస్డి జనరేట్ అవుద్ది. చూడండి నేను జనరేట్ చేశాను, ఆల్రెడీ చేస్తున్నాను. ఇది క్లిక్ చేశాను, ఇలా పెట్టాను. ఓకేనా. మీరు ఇప్పుడు మెసేజ్ మ్యాపింగ్ చేయాలనుకుంటే ఏ ఇంపార్టెంట్, ఎక్స్ఎస్డి ఇంపార్టెంట్. ఎక్స్ఎస్డిని ఉపయోగించి సోర్స్ టార్గెట్ ఒకే ఎక్స్ఎస్డి ఉపయోగించండి. చేశాక ఏం చేస్తారంటే, ఓకే, ఒక రూటర్ పెట్టండి. ఇక్కడ రూటర్ పెట్టి మెసేజ్ మ్యాపింగ్ నుంచి వచ్చిన డేటాలో, సో ఇక్కడ యుఎస్ఏ ఉంది. ఓకే, యుఎస్ఏ ఉంది. ఇది రెండు ఉన్నాయి కదా నేమ్ అనేది. ఈ నేమ్ అనేది ఈ ఈ ఈ రూటర్ అనేది ఎక్సానిక్ లిక్విడ్స్ అని వస్తే ఒక రూటర్కి వెళ్ళాలి. ఓకే, ఒక రూటర్కి వెళ్ళాలి. ఓకేనా. ఇంకొకటి వస్తే డిఫాల్ట్ రూటర్కి వెళ్ళాలి. ఓకే, అది మీ ఇష్టం దేన్ని ఎలాగ పెట్టుకుంటారో. అండ్ మెసేజ్ పెట్టిస్తాను. సో ఇది ఒక రూటర్కి వెళ్ళాలి. ఓకేనా. ఈ రూటర్కి వెళ్ళింది అనుకోండి, వెళ్ళాక కూడా ఇక్కడ కూడా సోర్స్కి వెళ్ళేటప్పుడు లెట్స్ సి, చూడండి ఇదొక ఎండ్, ఇదొక ఎండ్ కదా. సో ఈ ఎండ్కి వెళ్ళేటప్పుడు కూడా ఎక్స్ఎంఎల్ కదా వస్తుంది. ఎక్స్ఎంఎల్ టు జేఎస్ఎన్ వెళ్ళాలి రిసీవర్కి. ఓకేనా. ఆడికి ఏమంటున్నాడు, నాకు మెయిల్లో జేఎస్ఎన్ రావాలి. సో జేఎస్ఎన్ చూడండి, ఇదంతా వదిలేయండి. సో మెసేజ్ మ్యాపింగ్ అనేది మ్యాప్ అవ్వలేదా. ఓకే, ఫైన్, ఇక్కడ ఉండిపోయింది అది. ఓకే, చూడండి ప్రాసెస్ కాల్ తర్వాత మెసేజ్ మ్యాపింగ్ ఉండాలి. మెసేజ్ పైన రూటర్ ఉండాలి. ఈ రూటర్లో రెండు కండిషన్లు పెట్టండి. ఇక్కడ ఏమున్నది, నేమ్ అనేది టాక్సిక్ ట్రేడర్స్, ఇలా నెంబర్ ఆఫ్ ట్రేడర్స్ ఉంటుంది. ఇది కాకపోతే నార్త్ విండ్ తీసుకోండి. ఇది సింపుల్ ఓడేటా, ఇక్కడ ఎక్కువ డేటా లేదు. నార్త్ విండోలో అయితే చాలా డేటా ఉంటుంది. ఓకేనా. ఒక కంపెనీ కోడ్ కానీ లేదంటే ఒక రూటర్లో మీకు నచ్చింది కంట్రీ కోడ్ కానీ అలా ఏదైనా. ఇప్పుడు యుఎస్ఏ ఉంది, ఒక దాంట్లో యుఎస్ఏ, ఒక దాంట్లో జర్మనీ, ఒక దాంట్లో కెనడా, అలా ఒక రూటర్ పంపించండి. పంపించేటప్పుడు కూడా ఆ పంపించిన డేటా డైరెక్ట్గా పంపించొద్దు. సో మీరు ఎక్స్ఎంఎల్ని జేఎస్ఎన్ కన్వర్ట్ చేయండి. కన్వర్ట్ చేసి రిసీవర్కి పంపించండి. ఓకేనా. ఎట్ ద సేమ్ టైం ఆ జేఎస్ఎన్ కూడా ఎరే ఫార్మాట్లో ట్రై చేయండి. ఓకేనా. నేను అనేది ఏంటంటే ఈ జేఎస్ఎన్ పంపిస్తున్నారు కదా, సో డైరెక్ట్గా పంపించడం కంటే జేఎస్ఎన్ వచ్చింది కదా, ఎరే ఫార్మాట్లో పంపించండి. ఎరే ఫార్మాట్లో ఎలా పంపిస్తారు, ఇక్కడ ఇది చూడండి. సప్రెస్ జేఎస్ఎన్ రూట్ ఎలిమెంట్ ఇది క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇది కూడా చెప్పాలి. ఇదైతే రూట్ ఎలిమెంట్ రిమూవ్ చేస్తుంది, ఇది అవసరం లేదు. ఇది మొత్తం అంతా ఎరే ఫార్మాట్లో కావాలనుకుంటే ఆల్ పెట్టేయండి, లేదనుకుంటే స్పెసిఫైడ్ అని పెట్టండి. సో ఇది వన్ మోర్ రిక్వైర్మెంట్. దీన్ని ప్రాసెస్ కాల్ ఉపయోగించి మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఓకే. సో దీనికి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ. ఓకే, థ్యాంక్ యూ.